నమస్తే, శివాబీ న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు, మనుబోలు, నాయుడుపేట ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల నేపథ్యంలో వాహనంలో తీసుకెళ్తున్న బంగారు, వెండి స్వాధీనం. చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. చిల్లకూరులో అగ్ని ప్రమాదం. అరుంధతేయవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన పూరిళ్లు. బంగారు వస్తువులతో పాటు నగదు అగ్నికి ఆహుతి. బావురుమంటున్న బాధితులు. ఆధారాలు లేని నగదు ఉంటే చర్యలు తప్పవు. సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను కూడా తనిఖీ చేసిన ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది. ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే చిలకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు సిబ్బందికారులు తనిఖీ చేస్తుండగా సెక్యూరిటీ వాహనంలో భారీగా బంగారు, వెండి ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్కు ఆ వాహనాన్ని తరలించారు. చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు సిబ్బందికారులు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న సెక్యూరిటీ వాహనాన్ని వారు ఆపి తనిఖీలు చేశారు. వాహనంలో ఉన్న విలువైన వస్తువులు చూసి అధికారులు, పోలీసులు షాకు గురయ్యారు. వాహనంలో ఉన్న బంగారు, వెండి గుర్తించారు. వెంటనే వాహనాన్ని చిల్లకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి వాహనాన్ని పరిశీలించారు. నెల్లూరు ప్రాంతంలోని జ్యువెలరీకి సంబంధించిన వాహనం తెలుస్తోంది. యజమానులు వస్తే వాటిని పరిశీలించి అందుకు సంబంధించిన పత్రాలు పరిశీలించిన తర్వాత వాహనాన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎవరి వద్దనైనా నగదు ఉంటే అందుకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. బిల్లులు ఉంటే ఆ వాహనాలను విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో భాగంగానే సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఎస్ఐ విజయ్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు. సైదాపురం సమీపంలోని తూరుపొండ్ల రహదారి వద్ద పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెక్పోస్టు ఏర్పాటు చేసి విధిగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి శనివారం వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులతో రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో కూడా వారు తనిఖీలు చేశారు. సైదాపురం ప్రాంతం నుండి గూడూరుకు వెళ్తున్న కారును ఎస్ఐ తనిఖీ చేయగా అందులో ₹1,00,000 నగదు ఉండడాన్ని గుర్తించి ప్రశ్నించారు. మద్యం దుకాణానికి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నామని, అందుకు సంబంధించిన పత్రాలను మద్యం దుకాణ సూపర్వైజర్ చూపించడంతో ఎస్ఐ ఆ వాహనాన్ని విడిచిపెట్టారు. చిల్లకూరులోని అరుంధతేయవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబం భారీగా నష్టపోయింది. ఒంటి మీద ఉన్న దుస్తులు మినహా వారికి ఏమీ మిగలలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కొండేటి సేనయ్య కుటుంబం వీధిన పడింది. చిల్లకూరులోని అరుంధతేయవాడలో నివాసం ఉంటున్న కొండేటి సేనయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. పూరీలు కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. మంటలు ఆర్పే క్రమంలో యజమాని సేనయ్యతో పాటు అతని అల్లుడు విజయ్ కుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని గూడూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూరీలు కావడంతో ఇంట్లోని బీరువాలో దాచిన 9 సవర్ల బంగారు ఆభరణాలు, నగదు కాలి బూడిదయ్యాయి. వాటితో పాటు వస్తువులన్నీ కూడా కాలిపోవడంతో కుటుంబం వీధిన పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈలోపు అన్ని వస్తువులు కాలిపోవడంతో కుటుంబ సభ్యులు విలపించారు. అగ్ని ప్రమాదం గురించి సేనయ్య భార్య సంపూర్ణమ్మ మాట్లాడుతూ 15 ఎకరాల్లో వరి పంట సాగు చేశామని, పంట అమ్మగా వచ్చిన ₹28 లక్షల నగదును ఇంట్లో ఉంచగా ఆ మొత్తం కూడా కాలిపోయిందని బోరున విలపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. రాత్రి 12 గంటలప్పుడు అపాయం జరిగింది. ఆయన కాలు కాలినాయి. ఒడ్లు అమ్మిన డబ్బులు, బంగారు 9 సవర్లు, గుడ్డలు, అన్ని ఆధార్ కార్డులు అన్నీ దాంట్లోనే కాలుతున్నాయి సార్. ఆయన కూడా కాలు కాలి హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళుండారు. అల్లుడికి మామకి
రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆమె నాయకులతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే గూడూరు నియోజకవర్గ బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి సునీల్ కుమార్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని ఆమె కోరారు. జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత బైక్ ర్యాలీలు నిర్వహించి ఈ భారతదేశాన్ని కాపాడడానికి మా వంతు మేము సహాయం చేస్తాం. రాబోయే రోజుల్లో రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా మద్దతు తెలియజేస్తామని చెప్పి 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణంతో ఉంటుంది. ఈ వాతావరణం ఉంటుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఏదైతే ఉందో ఈ కూటమి గెలుపుని గూడూరు నియోజకవర్గంలో అసెంబ్లీ క్యాండిడేట్ మన యొక్క సునీల్ గారు, ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్ గారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, విశ్వనాథ్, మనోజ్ కుమార్, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన తన్ను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కోరారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయుడుపేట పురవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ దేశం కోసం మోదీని, రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు అమలు కావాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కృష్ణయ్య, ఆశా సించకృష్ణయ్య, రాజశేఖర రెడ్డి, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వల్లువలన గ్రామానికి నేను వెళ్ళినందుకు అక్కడ సిరిక ఆఫ్ చేయించే వాళ్ళు నా శ్మశానం అయిపోతుందని చెప్పినప్పుడు ఆఫ్ చేయించినందుకు విజయసాయిరెడ్డి గారు నన్ను అడుగుతారు, మీరు అక్కడ గ్రామానికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ అహంకారం చూడండి, రాజకీయం తెలియని స్వభావం చూడండి, పేద ప్రజలకు ఎంత చురకునో చూడండి. ఎంత బాధ అనిపించిందంటే ప్రజల కొరకు నేను కష్టపడి ఐఏఎస్ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు తప్పనిసరిగా అభివృద్ధి, సంక్షేమం రెండు కావాలా. నేను ఓట్ల కొరకు, అధికారం కొరకు సంక్షేమాన్ని ఇస్తానని అభివృద్ధి వల్ల పక్కన పెడితే అది చాలా పొరపాటు అయింది. అది మంచి పాలన కూడా అనిపించుకోవద్దు. కనుక చంద్రబాబు గారు ముందు చేస్తారు, వారు కూడా సుదీర్ఘ పాలనలో చేశారు కనుక కొన్ని ఓటర్లు కూడా రుచి చూశారు కనుక, చవి చూశారు కనుక ఒకవేళ వారు కూడా ఏమైనా తప్పిదాలు చేసుకుంటే వారు కూడా సరి చేసుకుంటారు. వారికి అవకాశం ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనందరం కాపాడుకుంటాం. అది ముఖ్యమంత్రి చేయండి. జనసేన నాయకులు ఎంతో పట్టుదలతో వచ్చారు. ఆ తర్వాత మోడీజీ గారు మనం చూస్తున్నాం, ఇంతవరకు గత 10 సంవత్సరాల్లో అవినీతి అన్న పాలన మాట ఏ రాష్ట్రంలో వారు కానీ వారి పార్టీలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అవినీతి అన్న మాట రాలేదు. నేను ప్రత్యక్షంగా వారి ధైర్యం చూశాను. టీడీపీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాల ద్వారా యువత, మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని సొసైటీ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలు కలిసి ఓట్లు అడిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సేలం కిరణ్ కుమార్, తేగల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్న కొద్దిగా అన్న ఈ సైడ్ కొద్ది సైడ్ చంద్రన్న రాన్న అన్న ఒక్క సైడ్. ఓకే ఓకే కొద్ది సైడ్ కొద్ది సైడ్ రావాలి. గూడూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు వేయాలని నాంది పలికిన మొట్టమొదటి వ్యక్తి పాసిన సునీల్ కుమార్ గారు. ఆ
రోజు సిమెంట్ రోడ్లు ప్రతి గూడూరు పట్టణంలో ఆ రోజు 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులు ఈరోజు 33 వార్డులు అయినాయి, తర్వాత 34 అయినాయి. ఇప్పుడు ప్రతి వార్డులో కూడా సిమెంట్ రోడ్లు నిర్మించింది, ఏదైనా మరుగుదొడ్లు నిర్మించింది, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, పెన్షన్లకి ఆ రోజు నాంది పలికింది. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శ్రమదానం కార్యక్రమం తీసుకున్న తర్వాత పురపాలక సంఘంలో ప్రతి వార్డు కూడా 15,000 రూపాయలు ఇచ్చేదానికై జనరల్ ఫండ్లో నిధులు ఉంటే ఆయన 15,000 రూపాయలు ఇచ్చి రావాల్సింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కువైపోయింది. నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వము ఉద్యోగాల కల్పన అనేది లేకుండా చేశారు. మెగా డిఎస్సీ అని చెప్పినటువంటి వాళ్ళు మెగా డిఎస్సీ అనేది లేకుండా చేశారు. ఈ విధంగా ఫ్యాక్టరీలు రానియకుండా ఫ్యాక్టరీలను తరివేసి ఆ విధంగా నిరుద్యోగాల సమస్యని ఎక్కువ చేశారు. ఈ విధంగా నేను ఇప్పుడు వరకు 2 నెలల నుంచి ప్రతి ఒక్క ఇంటికి పోతుంటే కనీసం ఒక 10 ఇళ్లలో 4 ఇళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఈరోజు గట్టెక్కాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. కనుక మీరందరూ ఆలోచించి ముఖ్యంగా సూపర్ 6 పథకాలన్నీ మన ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనుగోలు మండల పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండాను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అసెంబ్లీ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసిరెడ్డి రామిరెడ్డి, ఆరుమళ్ల మురళి, ఓజిల సుధాకర్, చిన్న వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 43వ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మునుగోలు మండల పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. దీనికి చేసిన అతిథులకి అందరికీ కృతజ్ఞతలు, మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా జరగడానికి మా సోదరుడైన రామరెడ్డి, మళ్ళీ మా కన్వీనర్ అయిన రవీందర్ రెడ్డి గారు వచ్చి వీటిని సక్సెస్గా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. రానున్న ఎన్నికల్లో ఓటేమని చెప్పి ఎన్నికల్లో సర్వేపల్లికి సోమిరెడ్డి, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థికి సైకిల్ మీద, ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ ఉన్న కమలం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి ఈ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. తదుపరి ఇంకొక గంటలో మళ్ళీ మాకు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం బైక్ ర్యాలీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలోనూ. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఎలక్షన్ సంవత్సరం కావడంలో మనందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఊవెత్తున ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు 370 సీట్లు లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. అదేవిధంగా మిత్రపక్షాలు కలుపుకొని 400 పైచిలకు సీట్లు రావాలని చెప్పి ఆశయంతో మనం భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు మిత్రపక్షం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు మేము సపరేట్ రాజకీయ పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో వాజ్పేయి అద్వానీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు 400 సీట్ల పైచీలకు ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా నేషనల్ పార్టీ వాళ్ళు మీరు 2 సీట్లతో ఏం చేయగలరు అని మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు మన వెనక ఎంతమంది ఉన్నారు అని ఆలోచించలేదు. మన వాజ్పేయి గారు, అద్వానీ గారు దేశాన్ని ఒక ప్రగతి పదంలో తీసుకెళ్లాలన్నా, మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలన్నా మనకు ఒక బలమైన పార్టీ ఉండాలని సంకల్పించి రథయాత్ర చేపట్టి, మీకు తెలిసిందే 2 సీట్ల నుంచి 90 సీట్లకి, 90 నుంచి 140, 180, 140 ఈరోజు 300కు పైచీలకు సీట్లతో ఈరోజు దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాబోయే ఎలక్షన్లో 400 సీట్లు. రాపూరు మండల టీడీపీ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది. రంజాన్ సందర్భంగా పేదలకు రంజాన్ తోఫాతో పాటు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో హైదరాబాద్ లైటింగ్స్ అధినేత ముక్తార్ సోదరులు రియాజ్ బాషా, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వచ్చేయమ్మా వాళ్ళకి ఇచ్చిన తర్వాత చూద్దామా మిగిలిన గూడూరు డివిజన్ టీడీపీ నాయకులు పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గంగా ప్రసాద్ సేవాగుణం మంచితనం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిని శ్రీనివాసులు, బిల్లు చించరామయ్య, వెంకటేశ్వరరాజు, శివకుమార్, శ్రీనివాసులు, శివప్రసాద్ గౌడ్, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు కొండేపాటి గంగా ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదినాన్ని ఈరోజు మన పార్టీ ఆఫీసులో మన నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గారైన పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఆయనకి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మా అందరికీ. ఆయన నూరేళ్ళు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి దశ దిశ నిర్దేశిస్తుంటే పెద్దలు కొండేపి గంగా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఉన్నత శిఖరాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన. ఈరోజు పెద్దలు, మనసున్న మంచి మనిషి, పేదలతో ఐక్యంగా ఉండేటువంటి మనిషి, పేదల కష్ట సుఖాలు తెలిసినటువంటి మనిషి, మాకందరికీ కూడా సన్నిహితులు, ఆత్మీయులు, ఆప్తులు, శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు గూడూరు పార్టీ ఆఫీసులో పెద్దలు పార్టీ అధ్యక్షులు పులిని శ్రీరామయ్య గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఆ గంగా ప్రసాద్ సార్కి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ అల్లా, ఆ జీసస్ ముగ్గురు దేవుళ్ళు వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ ఆ దేవుళ్ళ సహాయ సహకారాలతో ఎన్నో ఉన్నతంగా వ్యాపారంలో ఆయన ముందుకు రావాలని చెప్పి, అందరికన్నా మంచి స్థాయిలో ఉంటే మాలాంటి వాళ్ళందరూ చాలామంది యువకులు, యువ నాయకులు పుట్టుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఒక మంచి మనిషికి మీరు ఏ విధంగా. గూడూరు పట్టణంలోని సివిసి పార్కు ప్రాంతంలో సిద్ధయ్య గౌడ్ మనమడు పృథ్వీ జన్మదినం సందర్భంగా గౌడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య గౌడ్, చిరంజీవి, మురళి, అనిల్, సాయి లక్ష్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు, మనుబోలు, నాయుడుపేట ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల నేపథ్యంలో వాహనంలో తీసుకెళ్తున్న బంగారు, వెండి స్వాధీనం. చిలకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
చిల్లకూరులో అగ్ని ప్రమాదం. అరుంధతేయవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన పూరిళ్లు. బంగారు వస్తువులతో పాటు నగదు అగ్నికి ఆహుతి. బావురుమంటున్న బాధితులు. ఆధారాలు లేని నగదు ఉంటే చర్యలు తప్పవు. సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను కూడా తనిఖీ చేసిన ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.